కామము యొక్క సమాప్తిని తెలుసుకున్నా, కోరికల యొక్క అంతిమ పరాకాష్ఠ తెలుసుకున్నా. అత్రైవ ఇహ ఏవ సర్వే కామాః పరిసమాప్తాః. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ కామాలు ఉన్నాయో వాటి పరిసమాప్తిని చక్కగా తెలుసుకో. కానీ అనేక కోరికలు. జగతః అంటే సాధ్య ఆత్మ అధిభూతాధి దైవాదేహే ప్రతిష్టాం ఆశ్రయం సర్వాత్మకత్వాత్. ఎందుకు జగత అంటే జగత్తులు ఎన్ని ఉన్నాయి? దేవతలు, అనేక దేవతలు ఉన్నాయి. ఏ ఏ దేవతలకి ఉపాసిస్తే ఆ ఫలితం ఏదో నీకు తెలుసు. రెండోది ఏమిటి? ఈ జగత్తు ఇక రెండు అర్థాలు. జగత్తేందు ప్రతిష్ఠింపబడిన దేవతల ఉపాసనా స్థితి కూడా నీకు తెలుసు. అందుకే అవన్నీ పట్టుకోలేదు. నన్ను కూడా అక్కడ పట్టుకోకుండా ఏదో అడుగుతున్నావు. కొన్ని ఏది యమలోకం వచ్చాను, నీకు శిష్యుడిగా ఉంటే నీ సేవ కొన్నాళ్ళు చేసుకుంటాను అనుకున్నా బాగుంది కదా, అది లేదు. అందుకే నీ ఏ దేవత యొక్క ఆ దేవతను ఆరాధించే ఫలం కూడా నీకు తెలుసు. అందుకే ఆ స్థితిని తెలుసు, జగత్ ఎక్కడుందో అది కూడా తెలుసు అని చెప్తున్నాడు. ఎందుకు తెలుసు? ప్రతిష్టం ఆశ్రయం సర్వాత్మకత్వ. జగత్తు దేనేది ప్రతిష్టపడి ఉందో, ఈ 33 కోట్ల జగత్తులో ఉన్నవారే కదా, వీళ్ళందరూ దేనేది ప్రతిష్టపడి ఉన్నారో అది సర్వాత్మకత్వం. కాబట్టి దాన్ని పట్టుకున్నా నీవు. అది తెలియకపోతే ఇంకేమి, ఎవరిని పట్టుకొని మొత్తం మీద వెళ్తాం. డైరెక్ట్గా కలెక్టర్తో పరిచయం మనకు లేనప్పుడు ఏం చేస్తాం? బంట్రోడ్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టి ఆయన అక్కడ పెట్టి మళ్ళీ ఎవడో పిఓడు చెప్పి ఎలాగోలా పేరు పోతూ ఉంటాయన్నమాట. ఆయన పరిచయం అయితే ఇంకేముంది, డైరెక్ట్గా బంట్రోడ్ కూడా తోవిస్తాడు, పిఓడు తోవిస్తాడు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళి హాయిగా కూర్చొని ఫ్యాన్గా మాట్లాడుకొస్తాం. అలాగే ఏమిటంటే ఇప్పుడు ఈయనేమిటి, ఇంక వీళ్ళ వాళ్ళని పట్టుకుంటే లాభం లేదు, అన్నాలు పట్టుకుంటాం. వాళ్ళని పట్టుకుంటే వాళ్ళకి బాగుంటే ఏమి అనుమతిస్తారు, లేకపోతే ఇంక 3 రోజులు పోయినా రమ్మంటారు. అర్థమైందే? అందుకని ఇలా కాకుండా డైరెక్ట్గా పోతున్నాడు సర్వాత్మకత్వ. క్రతోహో ఫలం హైరణ్యగర్భ్యం పదం ఆనంత్యం ఆనంత్యం. ఇంకా చెప్తున్నారు, అనేకమైన క్రతువులు చేస్తూ దాని ఫలాన్ని హిరణ్య గర్భలోకం వరకే కానీ ఆ పరబ్రహ్మ ప్రాప్తిని కలుగు చేయదు. కాబట్టి ఆ ప్రాప్తిని కూడా నేను తెలుసుకున్నాం. అభయస్య పారం పరాం నిష్ఠాం. అభయస్య పారం అంటే ఆ పరాం నిష్ఠాం. పరం అంటే భయరహితమైనటువంటి ప్రేమ, ఏది మిక్కిలి ఉత్కృష్టమైనటువంటి ఆ నిష్ఠ, ఆ ఉనికిని తెలుసుకున్నాం. స్తోమం స్తుత్యం అంటే ఏమిటి? స్తోమం అంటే స్తుత్యం. స్తుత్యం అంటే స్తోత్ర అర్హం స్తుత్యం. స్తోత్రం చేయడానికి అర్హమైనటువంటి దేవత ఉందో దేవతా సంబంధం స్తుతించడం స్తుత్యం. ఎన్ని దేవతలు మనం పూజించినా దేవతా సంబంధమైనది వస్తుంది కానీ అధిగమించి రాదు కదా. ఇంకోటి ఉంది మహద్, అది మహత్ అనమాట. ఇంకో మహత్తును సంపాదించుకుంటారు కొంతమంది. మహత్ అంటే గొప్ప విషయాన్ని సంపాదించుకుంటారు. అంటే గొప్ప విషయం అంటే ఆత్మవిషయం కాదు. ఇక్కడ మనం పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఒక మహత్వం ఉందంట. మహత్ అంటే ఏమిటిది? ఆత్మవిషయం మహత్ కాదు. మహత్ అంటే ఏమిటి? అతని దగ్గర మహత్ ఉంది కాబట్టి అతను ఆశ్రయించిన వారికి, అతను కోరిన వారికి పనులన్నీ అయిపోతాయి. అది లేకపోతే అవుతుందా? అలాగైతేనే జనం ఎక్కువ పోతుంటారు. ఏమంటారు? ఆయన ఏదో మహత్వం ఉంది, ఎలాగైనా అడిగిన పనులు అవుతున్నాయంటే ఎక్కడ ఖాళీ ఉండదు, లైనే మొత్తం అంతా. నేనేమో కంచి వెళ్ళాను ఒక పర్యాయం. కంచి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళాను. ఎవరు? జయేంద్ర సరస్వతి పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయన పేరు అభినవ తీర్థ స్వాముడు, పెద్ద ఆయన దర్శనానికి వెళ్ళాం. వెళ్ళేసరికల్లా లైన్ పడి మేము వెళ్ళడం వ్యాన్తో వెళ్ళాం. అందరం ఇక్కడ బ్రహ్మచార్యం ఆహారం అయితే తయారు చేసుకొని పోయాం. ఇక్కడే ఏమి తెల్లవారి చీకటిని బయలుదేరి వెళ్ళిపోయాము. అందరం కలిసి వ్యాన్ తీసుకొని పోయి అక్కడికి వెళ్ళితే దర్శనం చేసుకుంటే మంచిదిగా. పెద్దవాళ్ళని ఎప్పుడైనా ఒకసారి చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మన గురువుడే అనుకోకూడదు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అన్నారు. భగవద్గీత ఏం చెప్పింది? దేవతలని, ద్విజులని, గురువులని, ప్రాజ్ఞ. గురువుని ఎలాగ పూజిస్తాంలే, ఇంకా దానికి ఎందుకు? దేవతలని, ద్విజులని, ప్రాజ్ఞులు కూడా పూజించాలి. ఏం బ్రాహ్మణుల్ని, ప్రాజ్ఞ అంటే ప్రకర్షణ జ్ఞ అవబోధనే తెలిసినటువంటి వారిని, మహాత్ముని పూజించేయాలి. అందుకని అవి వెళ్ళేసరికి ఇక్కడ లైన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. మనకి ఎవరు రికమెండేషన్ తెలిసిన వారు లేరు కదా, డైరెక్ట్గా వెళ్ళిపోయాం, ఎవరిని సంప్రదించలేదు. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి చూస్తాం, అక్కడ విషయం అంతా తెలుసుకోవాలి. ఆ లైన్లో వెళ్ళేసరికి ఒక గంట సేపు, అర్ధగంట పెట్టింది మాకు వెళ్ళేసరికి లైన్. వెళ్ళే వారందరూ ఏమిటంటే అడగడమే, ఏమండి ఒకరు ఎక్కడ ఉంటారు స్వామివారు, అక్కడ కూర్చుంటారు.
ఆ పైన స్టేజ్ మీద ఇక్కడ ఒక ఇది కడతారు తాడు, ఎంత డిస్టెన్స్ ఉంటుంది మధ్యలో. ఆయన ఒక మనిషి తిరుగుతుంటాడు, ఎవరు వచ్చినా ఏం కావాలి నీకు, ఒక్కరికే లెక్క. నాకండి ఇంట్లో మా అమ్మాయి గారికి ఇంచుమించు ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది, వివాహం కాలేదండి. ఈయన చెప్తాడు వాళ్ళ అమ్మాయి వివాహం కాలేదండి అతను. అలాగనా ఆయన ఒక్క నిమిషం కూర్చొని సరే ఇలా చేపెట్టి ఈ ప్రసాదం ఇచ్చి అవుతుందని చెప్పండి. ఇది అయిపోయిందా? ఆ పక్క వాడు నాకు చాలా కాలం పెట్టి ఆరోగ్యం బాగోలేదండి అందుకని వచ్చి ఇది అయిపోయింది. ఇంకోటి వచ్చి నాకు ఉద్యోగం ఏమిటి ప్రయత్నించి రాలేదండి, ఇలాగ ఒక 20-30 విన్నా నేను లైన్లో ఉంటుండే. అయిపోయింది మా కోటలు వచ్చాయి, మా బ్రహ్మచారి 2 వెళ్ళాను. నాకు అది ఏం కావాల్సి అంటే నాకేం అక్కర్లేదు, స్వామివారి అనుగ్రహం ఒకటి చాలు, వారి ఆశీర్వాదం కోసం వచ్చానండి. అలాగనా? సరే. వేశాస్త్రమా? వేశాస్త్రం తెలుసు వేశాస్త్రం తెలుసు, వేశాస్త్రం చెప్పు. స్వామివారి శిష్యుడు మలయాళ సాంప్రదాయం వెళ్ళారు. ఏదైతే మంచిదేంలే ఆయన నవ్వుకున్నాడు. ఒక ఎంత పట్టి బెల్లం పొట్లం దొరికితే అది ఇచ్చేసాడు. ఆ స్వామికి ఇచ్చి మొత్తం పంచుకుంటారు. అప్పుడు ఆ పట్టి బెల్లం పట్టుకొని వచ్చేసాం. అంటే చెప్తే ఏంటంటే మహత్వం అక్కడ లైనే మధ్యాహ్నం 12 వరకు లైన్, కానీ ఆయన నిష్ట లైన్ అయినా మధ్య నాకు వస్తాడు. ఆయనకు 1 గంట అర్ధగంటకి ఒక లిస్టులో ఉండే అలవాటు. మేము వెళ్ళి ఆ గంటలో 3 సార్లు ఆపేశాడు. 20 నిమిషాలు ఆపేయడం, 5 నిమిషాలు నిష్ఠలో ఉంటాడు, మళ్ళీ ఆపడం 5 నిమిషాలు నిష్ఠలో ఉంటాడు. ఇలాగ మొత్తం లైన్ లేదు. అందుకని ఆ మహత్వం ఏమిటంటే చెప్తున్నాడు భాష్యకారులు, మనం ఏమంటే పని చేస్తున్నప్పుడు కొన్ని మహత్తులు వస్తాయి, వాటికి లోబడకూడదని. వాటి యొక్క అంత్యము కాదు, అంత్యం అవసానం చూడాలి. అవేమిటి? అనిమాది ఐశ్వర్యాది అనేక గుణ సంహతం స్తోమంచ తన్మహత్తంచది. ఇటువంటి స్థుతి, ఈ జప, ఈ యొక్క ఎక్కువగా చేస్తూ ఉండి ఎక్కడెక్కడైతే మనం ఇప్పుడు మనకి ఎన్ని చక్రాలు ఉన్నాయి? షడాధారం అంటారు, 7 చక్రాలు అంటారు. స్వాధిష్టానం, మణిపూరకము, అనాహతము, అలాగే మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రారం. ఈ సిద్ధులు ఎలా వస్తాయంటే ఆయా స్థానంలో ఒక్కొక్క దేవత అధిదేవత ఉంది. అలాగే మూలాధారానికి అగ్నేశ్వర అధిదేవతి, అతనికి ఒక 600 అని ఉంది. అతని మంత్రం ఉన్నాయి కొన్ని ఆ ప్రకరణాలు వేరే కదా. కాబట్టి ఇక్కడ కావాల్సినవి ఆయా స్థానాలు ఉపాసన చేస్తే వాడి అనుగ్రహంతో కొన్ని సిద్ధులు వస్తాయి. ఇవేమవుతాయి? ఇలా కొంతమంది సిద్ధులు చూస్తారు. అందుకని అంటున్నాడు ఆ మహత్తి ఆ సిద్ధుల యొక్క పరాకాష్ఠను కూడా చూసిన వందలు చూడబడింది. ఇప్పుడు పతంజలి యోగశాస్త్రం చెప్పుకున్నారు, అష్టాంగ యోగం ఆశ్రయించిన తర్వాతే ఏదైనా సిద్ధి వస్తుంది. అప్పటి నుంచి సిద్ధులన్నీ విభూతి పాదం చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ సిద్ధులన్నీ మళ్ళీ ఎప్పుడు అవి మానవునికి ప్రతిబంధకాలని కలిగిస్తుంది, కానీ మానవునికి ఉత్తేజం కలగదు. ఆ సిద్ధులు ఏమిటి అంటే చెప్తున్నారు. అనిమా దక్ష సిద్ధులు అంటే 8 సిద్ధులు. అనిమ, లఘిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, వశత్వం, ఈశత్వం. ఇవి 8 సిద్ధులు. అనిమా దక్ష ఎక్కడ వచ్చినా ఇవే, ఏ శాస్త్రంలో వచ్చినా ఇంతకన్నా ఎక్కువ మరేం లేవు. ఇవి సిద్ధులు. అయితే అనిమా సిద్ధి అంటే ఏమిటి? ఇప్పుడు మనం అని అంటే తేలిక, అణువు కాదు. అణువు అంటే తేలికగా సూక్ష్మంగా ఉంటాడు. అది అంటే అవి అనిమా. ఒక సాధకుడు ఏమిటి? స్థూలంగానే ఉంటాడు. సాధకుడు పెద్ద దీనిగా ఉంటాడు. ఒక మనిషి అవసరం వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఎంత అయిపోతాడు. ఎవరైతే ఈ అనిమా సిద్ధిని జపం చేసి సంపాదించుకుంటున్నారో వాడు సాధకుడు ద్వారబంధం పట్టనట్టుగా ఉన్నా అవసరం వచ్చినప్పుడు దోమగా అయిపోతుంది అనమాట. ఇది అనిమా సిద్ధి వల్ల ఫలితం. ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ఎవరు? రామాయణంలో ఆంజనేయుడు. అది ఆంజనేయుడు ఏం చేశాడంటే, మైరావణుడు ఏం చేశాడంటే రామలక్ష్మణ్ తీసుకెళ్ళి పాతాళలోకంలో పెట్టేశాడు. అయితే రోజు వస్తూ ఉంటుంటారు అక్కడ పూజకి దేనికో బయటికి వచ్చినప్పుడు ఆంజనేయుడు ఏం చేశాడంటే ఆ దేవాలయంలో ఉండి ఈ పూజారి ఏంటండి బయటకు వచ్చి మన కొంత దూరంలో ఈ పూజ చేసుకొని మళ్ళీ పాతాళలోకంకి పోతుంటాడు రోజు. అందుకు ఈయన ఏం చేశాడంటే ఆయన వచ్చి ఎప్పుడైతే ఉన్నాడో దేవాలయంలో స్థూలంగా ఉన్నా సూక్ష్మైపోయి ఆయన బొట్లో దూరిపోయాడు. దూరిపోయి ఏం చేశాడు? ఆ పూజ పెట్టి పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకుపోయి మళ్ళీ ఆ పాతాళలోకంలో ఆ రామలక్ష్మణ పెట్టున్నారు కదా, ఆ పక్క పడిసిపోయాడు. పోయేసరికి ఈయన ఏం చేశాడు? మళ్ళీ అనుకున్నాడు కానీ తెలియదు కదా, వెంటనే స్థూలం అయిపోయి ఇద్దరిని కూడా పూజల మీద పెట్టుకొని అర్ధరాత్రిగా పరిగెట్టి వచ్చాడు. అందుకని స్థూలంగా ఉన్నవాడు సూక్ష్మంగా అవడానికి అనిమనివాడు. ఇది
ఎందుకంటే దేవతలకు స్వభావంగా సిద్ధులు ఉంటాయి. నలదమయంతి వివాహం జరుగుతుంది అంటే వివాహం ఇది కోసం ఉదాహరణ. అప్పుడు దమయంతికి స్వయంవరం చాటారు అందరూ. అయితే నలుడినే వివాహం చేసుకుంటాం తలంపు పొందేవారికి దమయంతికి కావాల్సినంత కథ అవసరం లేదు మనకి. అప్పుడు ఏమిటి అలాగా దేవతలు కూడా వివాహం ఆడడానికి వస్తున్నారట అందరూ వస్తుంటే నలుడు కూడా పోతూ ఉన్నాడు. పోతే నలుడికి అన్నారు ఎక్కడ పోతున్నాను, దమయంతి స్వయం ఇతను తెలుసు దేవతలు, ఇతను నలుడు ఇతన్ని వివాహం ఆడుతానంటుంది ఆవిడి, మనం కూడా పోతున్నాము, ఇది ఎలా ఉంటుందో ఇతని చేత మన రాయబారం పంపడం మంచిది అని. అయ్యా నువ్వు ఒక పని చేసి పెడతావు, ఏమిటంటే ఇప్పుడు దమయంతి దగ్గరికి వెళ్ళి అలాంటి దేవతలు వస్తూ ఉన్నారు, వారిని వివాహం చూసుకోవాలి అని నీకు చెప్పాలా. ఎందుకంటే ఆవిడ ముందుగా చెప్తే వింటుంది. ఈయన అన్నాడు నేను ఎలాగెళ్ళగలను, అంతఃపురంలో వారు ఉంటారు, అక్కడ రక్షకులు ఉంటారు అంటే నేను చెప్తా నీకు మంత్రం ఇస్తాం, అది అనుకుంటే ఏంటంటే సూక్ష్మం అయిపోతాం, అలవాన్ దిగిపోతాం. అప్పుడు నేను మళ్ళీ ఏమి నీకు టైం దాన్ని పెట్టుకుంటే దాని ప్రకారం స్థూలం అయిపోతాం మాట్లాడుకుంటాం అన్నాడు. ఏం చెప్పాలంటే ఏది ఎలాగైనా ఆ దేవతలు మాత్రము నీ ఎందుకు చాలా ప్రేమ ఉంది కాబట్టి వారు మాత్రం వారికే పెళ్లి చేసుకో, ఇది ఒక్కటే చెప్పు. ఎంతమంది వచ్చినా సరే దేవతలకు ఉన్నటువంటి భోగభాగ్యాలు కూడా లోకంలో దొరకవు, వాళ్ళంతా కూడా అక్కడ ఏమిటి జరావృద్ధులు లేనివారు అని చెప్తే ఈయనేంటి పాపం ఏం చెప్తే అదే చెప్పేవాడు. ఇంకోడైతే ఏంటి మధ్యదాకా నేను పోతుంటే వీడు వచ్చి ఉన్నాడు తప్పించుకుంటాడు. ఏమి ఈయన తప్పించుకోడు, దేవతలు చెప్పినట్టు వెళ్ళాడు. ఏమైంది ఆ సూక్ష్మం చెప్పారు, వెంటనే అక్కడ సూక్ష్మం అయిపోయి ఆ కిటికీలో ఉంటే అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వాడిని వెళ్ళాడు దిగాడు. అప్పుడు ప్రారంభించాడు, చూసిన తర్వాత ఈ విధంగా దేవతలు ఏమి కోరారు కాబట్టి నీవు దేవత వివాహం చేసుకోవాలి నేను రాయభార్యగా పంపారు వాళ్ళు. ముందుగన్నా సామాన్య మానవుడు ఎక్కడైనా దొరుకుతారే కానీ దేవతలు కష్టం కదా, చచ్చిన తర్వాత స్వర్గాలకి ఎన్నో యాగాలు చేస్తే స్వర్గంలోకి పోతాం, ఉన్నప్పుడే నేను స్వర్గంలోకి తీసుకెళ్ళిపోతారట అని అన్నీ చెప్పాడు అన్నమాట. ఈయన ఎలా చెబుతాడు అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా సూక్ష్మరూపుడి వచ్చి ఆ గోడ నిలబడి లోపట అనమాట చూస్తున్నారు. ఎంత మేము చెప్పింది చెబుతాడా లేకపోతే ఇంకోటి చెబుతాడా అని వాళ్ళు కూడా ఆ లోపలికి వచ్చి చూస్తున్నారు. అంటే ఇప్పుడు చూసారా ఈ స్థూలకాయలైనా ఈ అనిమా సిద్ధి ఉంటే లోపలికి ఇవన్నీ చెప్పేసరికి దేవతలకి మహా సంతోషం అయిపోయింది. అయ్యయ్యో ఈ సామాన్యుడు కాదు, చెప్పాడు కాబట్టి అక్కడే ఇతను పూలవర్షం కురిపించారు ఇద్దరి మీద. అర్థమైందా? ఎందుకంటే ఇంకా మీ ఇద్దరికే నిశ్చయము ఇక తప్పదులేని పూలవర్షం కురిపించారు. ఇక్కడ కావాల్సింది ఏమిటంటే ఆ సూక్ష్మమైనటువంటిది ఈ సిద్ధులు ఉన్నాయన్నమాట అప్పటి నుంచి. అందుకని అనిమా సిద్ధి ఎవడైతే ఉన్నాడో సాధకుడు స్థూలంగా ఉన్న అనురూపంలో తయారవుతాడు. ఇక లఘిమ అంటే ఏంటి? చాలా తేలిక, లఘు, అంత లఘువుతో చూస్తున్నాడంటే ఏమిటి? చులకనగా చూస్తున్నాడు. చులకన అంటే మనకి ఏది చులకని చెప్పండి? అన్నింటిలో చులకన ఏమిటి? వస్తువు ఏది చులకగా ఉంటుంది? తేలికగా ఉంటుంది. దూది ఉందే, ఆ దూది మహా తేలిక, ఏమి ఎంత పట్టుకున్నా ఏం బరువుతో వస్తుంది అనమాట. అటువంటిది ఎలాగిప్పుడు ఇది ఎలాగంటే సాధకుడు మహా బరువైన వాడు ఉన్నా ఏమి బరువు ఉంటాడు. బరువు ఉన్నవాడు పైకి ఎగరగలడా? తేలిగ్గా ఉన్నవాడు కాస్త అయినా ఎగురుతూ ఉంటుంటాడు. బరువు ఉన్నవాడు కాస్త ఎగరాలంటే కష్టం, పడిపోతాను పైన. అలాగే ఇద్దరు బరువై ఉన్నా దూది పింజరా పైకి ఎగిరిపోతాడు. సాధకుడు ఎంత బరువై ఉన్నా ఈ లఘిమా సిద్ధి ఎవరికి కలిగిందో అతడు దూది ఒక్కసారి వేయండి అలా ఎగిరిపోతూనే ఉంటుంటుంది. అది ఎక్కడ ఆగదు, అది అలా ఎగిరిపోతూనే ఉంటుంటుంది. ఒకసారి చూసారా ఏదో జిల్లేడు పుష్పాల్లో దూదులు వస్తాయి, ఇంత అవి కంటిలో పడితే చాలా కష్టం అంటుంటాయి. అవి ఏమవుతాయి? ఎక్కడ ఎగురుతుంటాయో తెలియదు, అలా ఎగిరిపోతుంటుంటాయి. అలా ఏమిటంటే వీడు బరువై ఉండనా సరే దూది పంజి వలె ఆ ఆకాశంలో ఎగరగల శక్తి ఇతనికి ఉంటుందన్నమాట. ఇక మహిమ అంటే ఏమిటి? గొప్పది. ఎలాగా? అల్ప పరిమాణంగా ఉన్న గగనాది పరిమాణం అయిపోతాడు. మంచి ఇంకొస్తుందా కథ ఎప్పుడైనా? ఏమి వామనుడు పొట్టివాడే, అర్థమైందా? 3 అడుగులు అడిగాడు, ఆఖరికి 1 అడుగుతో చాసేసాడు మొత్తం అంత. ఎక్కడ పట్టడం లేదు. ఏమిటంటే ఏమైనా జగము పిట్లు పోద్దా అన్నట్టు తయారైపోయాడు అనమాట. ఏమిటి ఇటు అటు పట్టకుండా మొత్తం అంత ఉన్నవాడు ఎంతవాడు పొట్టివాడు
ఆ విశ్వరూపం దాల్చినప్పుడు మొత్తం 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 అంతా ఆక్రమించుకున్నాడు అనమాట. అర్థమైందే? ఇది అన్నమాట. ఈ విధముగా ఈ యొక్క మహిమ అంటే అది చిన్నగా ఉన్న విశాలమైనటువంటి ఆకాశం అంతా దీనిగా పెరిగిపోతారు. ఇక ప్రాప్తి. ప్రాప్తి అంటే ఏమిటి? ఇక్కడే నిలబడతాడు. అతనికి ఆ స్థితి కలిగితే ఆకాశంలో ఉంటాడు చంద్రుడు కదా, ఈ ఏలుతో చంద్రుని తాగుతాడనమాట. ఏలుతో చంద్రుని ముట్టుకుంటాడనమాట. అది ఇతనికి ఆ సిద్ధి అనమాట. ఇక్కడే ఉంటాడు. ఇలా ఆయనే చంద్రుడు చాలా చంద్రుడి మీద చేయి పడుతుంటాడు, అలా తాగుతాడు. దీన్నే ప్రాప్తి అంటారనమాట. ప్రాప్తి ఈయనకి ఏంటంటే ఏ పదార్థాలే సన్నిహితం ఉంటుంది. ఈ ప్రాప్తి సిద్ధి ఉన్నవాడికి అణువులు ఉంటాయి కదా, వాటిలో ఒక్కసారి దృష్టి పెట్టి చేశారంటే ఎక్కడో పదార్థాలతో సన్నిహితంగా వస్తూ ఉంటుంటాయి అన్నమాట. అంటే ఇలాగంటే వచ్చేస్తుంటాయి, అందుకే ఇలాగంటే తాగుతుంటాయి ఇవన్నీ. ఇక ప్రాకామ్యం. ప్రాకామ్యం ఇది చాలామంది ఇప్పుడు ఎక్కువగా ఉండదు. ఎవరో ఇప్పుడు మన సాయిబాబా గారికి కొంచెం మించి ఇందులో కొన్ని కొన్ని సిద్ధులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది ప్రాకామ్యం అంటే ఇచ్ఛా అనభిఘాత అంటే ఏమిటి? ఏది సంకల్పించుకున్నాడో అది వచ్చి పడిపోతుంది. ఏది సంకల్పించుకున్నాడు చేతిలో ఇంకేం రావాలంటే అది వస్తూ ఉంటుంది. ఇదే దీన్ని అన్నారు ప్రాకామ్యము. అది ఇంకా ప్రాప్తి. ప్రాకామ్యం అంటే ఇంకో కూడా ఉంది అర్థము. ఇప్పుడు అతని సంకల్పం వస్తువులు కూడా చేసుకుంటాడు. నీటిలో ఎలాగైతే స్నానం చేస్తాడో నీటిలో, అలాగా భూమిలో కూడా స్నానం చేస్తాడు. భూమిలో కూడా కొంచెం పైకి వెళ్ళి కిందకు వచ్చి, పైకి వెళ్ళి కిందకు వచ్చి అలా స్నానం చేస్తున్నాడు. అంటే నీటిలో పడేటప్పుడు స్నానం ఎలాగ చక్కగా చేస్తాడు, పైకి వెళ్ళి ములగడమో భూమిలో కూడా ఆ ఉన్న భూమిని తక్కువ మునిగిపోతాడు, మళ్ళీ వెంటనే పైకి వస్తాడు. ఇలాంటివన్నీ ప్రాకామ్య సిద్ధులు. వశిత్వం. వశిత్వం అంటే ఏంటి? భూత భౌతిక వశం భవతి అసౌ అన్యేషాం వశం న భవతి. ఇదేమిటి? భూతములు భౌతికములు. భూతాలంటే ఏమిటి? పంచభూతాలు. భౌతికాలంటే ఏమిటి? భూతే భూతముల నుంచి పుట్టినటువంటి వస్తువులన్నీ భౌతికాలు. భూతములు పంచభౌతికములు. పంచీకృత చేసిన తర్వాత పుట్టినవి ఏమిటి? భౌతికాలు. పంచీకృతం చేయకముందు ఏమిటి? సూక్ష్మభూతాలు. పంచీకృతం చేసిన తర్వాత ఏమి? స్థూలభూతాలు అవుతూ ఈ భౌతికాలన్నీ పుట్టాయి, ఈ చరాచర జగత్తంతా. అందుకని ఇప్పుడు అది ఎలా వస్తుందంటే భూత భౌతిక వశ భవతి. ఇప్పుడు ఆ భూతాలు వశం చేసుకోవచ్చు. ఇతరేంటి? ఆ భూత భౌతికాన్ని వశం చేసుకుంటారు. ఎలా అంటే కొత్తది మాత్రం ఎవరు చేయలేరు. ఇది సృష్టిలో ఎన్ని అనిమాద్య స్థితులు వచ్చినా అగ్నిని వాయువుగా మార్చడం కానీ, వాయువుని అగ్నిగా మార్చడం కానీ ఏ వశం కాదు. ఉన్న వస్తువులు వశం చేసుకోవాలి. ఇప్పుడు వర్షం వస్తూ ఉంది, దాన్ని ఆపగలడు, అదేనమాట వశం చేసుకోగలడు. గాలి వస్తూ ఉంది, దాన్ని బంధించగలడు. గాలిని కూడా 10 మందికి లేకుండా చేయగలడు, ఊపిరి తిరగకుండా. తర్వాత కావాలంటే ఆయన గాలిని విడిచిపెట్టగలడు. కాబట్టి ఈ విధమైనటువంటి భూతాన్ని భౌతిక సంబంధమైనటువంటి స్థితులను తాను వశం చేసుకోగలడు, అదేనమాట. ఇది వశత్వం. ఇక ఈశత్వం. ఈశత్వం అంటే ఏంటి? భూత భౌతిక లయ ఉత్పత్తి స్థితిని, ఆ స్థితిని ఇది ఇంచుమించు కొంచెం తేడా అనమాట. వాటిని ఆ నాశనం అనొచ్చే స్థితి, దానికి దీనికి కూడా వశత్వము ఈశత్వము. ఈశత్వం అంటే ఏంటి? ఈశ్వరుడు ఎలాగైతే శాసిస్తాడో అటువంటి విధముగా ఇతడు శాసించే అధికారం ఉంటుందన్నమాట. ఇతడు ఇప్పుడు యమధర్మరాజు ఉన్నాడు. యమధర్మరాజు ఇంక ఈ రోజున ఏ ప్రాణికి తీయకూడదు అని శాసించి అతను ఆపగలే అధికారం కూడా తనకు వస్తుందన్నమాట. అంతేగాని సృష్టిని మార్చడం కానీ, ఈ జీవుల యొక్క ప్రారంభాన్ని నాశనం చేయడం కానీ, ఈ జీవుల యొక్క ప్రారంభానికి ఫలం ఇచ్చే శక్తి కానీ వారికి ఉండదు. ఇప్పుడు జీవుల యొక్క ప్రారంభ ఫలం ఇచ్చేది ఒక్క ఆ ఈశ్వరుడికే, జగత్కర్తకే. ఈ సాధన చేసినటువంటి ఫలం ఇవ్వడం కానీ ఫలాన్ని తీయ ఉండదు. ఉన్న వస్తువులు మాత్రం ఏమి ఇక్కడ కనబడకుండా చేయొచ్చు, ఆ కనబడిన వస్తువుని ముందు పెట్టుకోవచ్చు. అంతేగాని కొన్ని పంచభూతాలని మార్చే శక్తి మాత్రం ఈయనకి లేదు. ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. ఈ విధముగా ఇవేమిటి? అనిమాద్య అష్టసిద్ధి అని చెప్తున్నారు. మహత్ అంటే అనిమాది
ఐశ్వర్యాది అనేక గుణ సంహతం. ఈ అనిమాద్యాష్టసిద్ధులు వచ్చిన తరువాత కూడా ప్రజలలో పేరు కీర్తి ప్రతిష్టలు ఏమి చక్కగా వస్తాయి, కానీ ఆత్మవిజ్ఞానం మాత్రం మళ్ళీ మామూలే. అజ్ఞానంతో మళ్ళీ ఎప్పుడైనా మోసపోతారనమాట. వాడు మళ్ళీ దాన్ని ప్రయత్నం చేయాలంటే చాలా కష్టతరముగా, ఎందుకంటే వాసన బాగా పడుతుంటారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదైనా 4 ద్రాక్షలు కానీ ఏమైనా ఇస్తున్నారంటారు, అక్కడ ఖాళీ ఉంటుందా? ఇంక జనం రావడం, కలెక్టర్లు, జడ్జీలు, ప్రధానమంత్రులు, ఇందిరాగాంధీ అలాంటి అందరూ కూడా పోతుంటారు. ఏమిటంటే ఎప్పుడు వెళ్తే ఏమిటో అనే శక్తులతో పోతుంటారు. కాబట్టి వాడికి ఇంకా ఇందులో పడిపోయి ఇంకా ఎంత వేగి అనిలే ఈ జన్మకి ఇలాగైతే మళ్ళీ జన్మ చూద్దాం అనుకుంటారు. కాబట్టి వాటి ఎందుకు కూడా నీకు ఆసక్తి లేదు. మహత్తు ఈ విధముగా ఎందుకు తన్మహత్య నీకు కలిగినటువంటి ఏ మహత్తే నువ్వు పట్టుకుని అది ఎలాంటిది? నిరతిశయత్వ. అది నిరతిశయత్వ. నువ్వు పట్టుకున్నటువంటి తత్వం మహత్వం ఉందే, దానికి సాతిశయం లేదు. ఇవన్నిటికీ సాతిశయం ఉంది. ఒకసారి ఉంటాయి, ఒకసారి పోతాయి. నీ మహత్వం నువ్వు పట్టుకున్నావు తత్వం, అది నిరతిశయత్వాత్, దాన్ని నువ్వు పట్టుకున్నావు. ఉరుగాయం విస్తీర్ణ గతి. ఉరుగాయం అంటే విశాలమైన గతి ఏదో ఆ గతి స్థానాన్ని కూడా నీకు తెలుసు. ప్రతిష్టాం స్థితిం ఆత్మనః అనుత్తమాపి దృష్ట్వా ధృత్య, ఇవన్నీ కూడా కొన్ని సిద్ధులన్నీ ఆత్మ సంబంధమైనకి ఉత్తమ గతిని పొందింపలేవుగా ఉన్నప్పటికీ ధైర్యేణ, ధీర అంటే ధీమాన్ సన్, ధీరుడువై, నచికేత అత్యస్రాక్షి పరమేవ ఆకాంక్షాత్ అతిసృష్టవాన్ అసి. ఉత్కృష్టమైన పరబ్రహ్మమునందే నీ కోరిక అత్యంత తీవ్రంగా ఉన్న చేత వీటన్నిటిని నీవు విడిచిపెట్టావు అని చెప్తున్నాడు అనమాట. అహోబత అనుత్తమ అనోసి అని చెప్పి ఇప్పుడు యం త్వం జ్ఞాతుమిచ్చస్య ఆత్మానం. త్వం జ్ఞాతుం తెలుసుకున్నటకు, యం దేని తెలుసుకుంటున్నావో, నువ్వు ఏదైతే తెలుసుకోవాలని కోరుతున్నావో దాని స్వరూపం ఎలాంటిది, ఆ స్వరూపాన్ని ఒకసారి వ్యక్తం చేస్తున్నాడు ఇప్పుడు. అంటే ఏదైతే తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకున్న స్వరూపం తర్వాత వచ్చే ఫలం ఎలాంటిది, ఏది తెలుసుకోకుండా కర్మఫలం అనేది శాశ్వతమని తెలుసుకుంటే దీని ఫలం ఎలాంటిది అనే భేదాన్ని వివరిస్తున్నాడు. తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం, తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాదిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకో జహాతి, మత్వా ధీరో హర్షశోకో జహాతి, తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకో జహాతి. తం దుర్దర్శం ఏమి చెప్తున్నారు? తం దుర్దర్శం. తం అంటే ఆత్మ. అది ఎలాంటిది? దుర్దర్శం. దుర్దర్శం అంటే దుఃఖేన దర్శితుం శక్యం, అంటే కష్టసాధ్యముతో, కఠినమైనటువంటి పట్టుదలతో సాధింపదగినటువంటిది. ఏదైతే ఇప్పుడు నువ్వు ఆత్మతత్వాన్ని స్వీకరించావో అది సామాన్యంగా పొందదగినది కాదు. అది కూడా దుర్దర్శం. ఎందుకు దుర్దర్శం? సామాన్యముగా పొందడానికి మన ఇంద్రియాలన్నీ కూడా ఇప్పుడు కూడా విషయాలు ఎందే పోతూ ఉంటుంటాయి. ఇది ఎలా చేయాలంటే
విషయముల ఎత్తుపోయే ఇంద్రియాలని అటు నుంచి ఇటు తిప్పాలి. నీరు ప్రవాహం పోతూ ఉంటుంటే అదేమీ కష్టం ఉండదు. ఇప్పుడు ఆ ప్రవాహాన్ని మెరక వైపు తిప్పాలంటే అంటే తిప్పకపోవడం అంటూ ఉండదు, మెరక వైపు తిప్పలేకపోవడం అంటూ ఉండదు. కానీ తిప్పాలంటే ఎంత కష్టం అది. ఇది వెళ్ళిపోతున్నాడు కదా పోవచ్చా, దానికి ఎంతో ప్రయత్నం చేసి ఎంతమంది ద్వారా కష్టపడితే కానీ అది అవ్వదు. అంటే అవుతుంది కానీ కష్టం ఎక్కువ. అలాగనే ఇది కూడా దుఃఖేన అంటే కష్ట సాధ్యము చేత దర్శింపదగినటువంటిది ఆ ఆత్మతత్వం. ఇంకెలా ఉంది? గూఢం, అది చాలా రహస్యమైనటువంటి, ఇది గూఢం, గుహ్యాతి గుహ్యమన్నమాట. అందుకు చెప్తున్నాడు ఇది రహస్యం. ఆ రహస్యం అది ఎక్కడ ఉందో మళ్ళీ భాష్యం వివరిస్తాడు, ఉదాహరణ చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి రహస్యం ఇది. ఈ విధముగా అయితే రహస్యమైనా సరే ఏమి ప్రవేశం లేనిదా అంటే ప్రవేశించదగినదే. ఇది అనుప్రవిష్టం, ఇది ప్రవేశింపదగినదే కానీ ప్రవేశం లేనిదేమీ కాదు. కాబట్టి అటువంటిది గుహాతీతం, గుహా అహితం అదనమాట. గుహా అహితం, గుహ అంటే ఏమిటి మనకి? గుహాహితం. అది గుహ అంటే గహనం, గహనం అంటే ఏమిటి? లోతుగా ఉంటుంది అనమాట, డీప్గా లోతుగా అనమాట. అది ఎంత వెళ్తున్నా కనబడలేదు అంటారు ఆ గుహలో. ఏమి అంటే అర్థం ఏంటి? అది అలా పోతూ 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 ఉంటుంది. స్వాములు వారు కూడా అక్కడ మా గోగర్భంలో తపస్సు చేసిన పెద్ద గుహ అట. అది ఎక్కడికి వెళ్తామో మార్గం తెలియదట. అయినా సరే వీరికి కావాల్సింది ఏర్పాటు చేసుకొని అందులో ఉన్నారనమాట. అందుకని అది గుహాహితం. గహ్వరేష్టం, ఇది కూడా ఇంచుమించు అదే. ఆ గహ్వరం కూడా ఏంటి? అతి లోతైనటువంటిది, ఇంచుమించు కొంచెంలో. ఇది గుహ అంటే గహ్వరం అంటే ఎక్కువ లోతు అనమాట, చాలా లోతైనటువంటి. ఇంకా ఏమిటి? పురాణం. పురాణం అంటే ఏమిటి? పాత పడిపోయింది కాదు. ఈ పుస్తకం పురాణం అయిపోయిందంటే పాత కాదు. ఇది పురాణం అంటే ప్రాచీనం, అనాది, ఎప్పటి నుంచో ఉన్నది. అది ఏమంటారు? జూనియర్ సీనియర్ అంటారు కదా. సీనియర్ అంటే చాలా ఏమి పాతవాడనమాట. ఇతడేమో పురాణం అంటే ఏంటి? పాత పడిపోయిన అంటే అర్థం ఏంటి? అతడు రూపం అది మారిపోవడం కాదు, అందులో ఎక్కువ కాలంలో ఉన్నవాడు. అలాగని ఇది పురాణం అంటే ఏంటి? ప్రాచీనం. ప్రాచీనం అంటే పురాతనం, అదేనమాట. అధ్యాత్మయోగాది గమేన దేవం. అధిగం అంటే ప్రాప్తం. దీని ద్వారా ప్రాప్తమైందంటే అధ్యాత్మయోగము ద్వారా దేవం, ఆ దేవదేవుడైనటి పరమాత్మని అధిగమేన ప్రాప్తమవుతుంది అధ్యాత్మయోగం ద్వారా. అధ్యాత్మయోగం మనం చేస్తున్నది ఏమిటి? భగవంతుడు ఏం చెప్పాడు? విద్యానాం, విద్యలు ఏమని ఏ విద్యనే అన్నాడు 10వ అధ్యాయంలో. అధ్యాత్మ విద్యను నేను అన్నాడు. అది విద్యలలో అధ్యాత్మ విద్య నేను అన్నాడు. అందుకనే అక్కడ ఆయన చెప్పింది ఇక్కడ ఏ అధ్యాత్మ విద్య అయితే తన స్వరూపమో అందుకని అటువంటి అధ్యాత్మ యోగము ద్వారా దేవం, ఆ పరమాత్మ తత్వమును అధిగమేన ప్రాప్తం చేసుకుంటాడు. అటువంటి వాడు ధీరః మత్వా. ధీరుడు ఏం చేస్తాడు? ఈ యొక్క దుఃఖము ద్వారా దర్శించిన కష్టమైనది, ఘోరమైనది, ప్రవేశింపదగినది, లోతైనది, ఇంకేమిటి? గుహ అంటే ఎంత దూరమైన నాకు కనబడినటువంటిది, ప్రాచీనమైనటువంటిది, అధ్యాత్మయోగం ద్వారా సంపాదింపబడినది, అటువంటి దేవంతం ఆత్మానం మత్వా. ధీరః మత్వా తెలుసుకొని, ఆ తత్వాన్ని తెలుసుకొని హర్షశోకౌ జహాతి. అది దీనిలో వచ్చే ఫలం ఏమిటంటే చెప్తున్నాడు, హర్షశోకౌ జహాతి. హర్షం అంటే సంతోషం, శోకం అంటే దుఃఖం. ఈ రెండే కదా మనల్ని ముంచి ఎత్తిపెట్టేది. ఏదైనా వచ్చిందంటే సంతోషిస్తాం, ఏదైనా నష్టం వచ్చిందంటే దుఃఖిస్తాం కదా. ఈ రెండే కారణం, ఇంకేమీ లేదు.
కాబట్టి ఈ రెండింటిని దాటిపోతే ఇంకేముంది, ఇంకేమీ లేదు, నార్మల్ ఏమి అలా ప్రవాహంలో ఉంటుంది ఆత్మ. అది అలా చూస్తూ ఉంటుంది, దాన్ని మనం చూస్తాం, మనం దాన్ని చూస్తాం. ఈ మధ్యలో అడ్డొచ్చి ఈ రెండే. కాబట్టి ఈ రెండుని ఏమవుతున్నాడు, దాటిపోతున్నాడు. అందుకే భగవద్గీత చెప్పాడు, యో న హృష్యతి నద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్య మే ప్రియ. అతడి భక్తుడు, అతడేమన్నాడు, సహా మే ప్రియ. మనమందరూ ప్రియులే భగవంతుడు. ఇప్పుడు ఇక్కడ మనము గురువుగారు పెట్టుకున్నాం కాబట్టి అందరికీ మనకు మలయాళ స్వామి అంటే ప్రీతములే, అర్థమైందే. వారికి ఇప్పుడు ప్రియులు ఎవరో వారి ఇష్టం మనం ఉండాలి, కానీ మనకు ప్రియులే, మనకు లేదు, అందరూ ప్రియులే, అర్థమైంది కదా. అందుకని వారికి ఎవరు ప్రియులంటే ఎవరైతే ఈ విధంగా ఉంటారో చూస్తూనే ఉంటుంటారు అందరు నిన్నే. వారి దృష్టి ఎవరైంది ఉంటుందంటే యోన హృష్యతి నద్వేష్టి, ఎవడైతే హృష్యతి ద్వేష్టి సంతోషించడు, ద్వేషించడు. యోన హృష్యతి నచోచతి నా కాంక్షతి, దుఃఖించడు, కోరడు. శుభాశుభ పరిత్యాగి, శుభం వచ్చినా అశుభం వచ్చినా దాని బుద్ధి లేకుండా ఉంటాడు, అతను నాకు ప్రియుడు. అందుకని ఇప్పుడు ఈ విషయాన్ని దాటుతూ ఉన్నాడు. భాష్యకారులు చెప్తున్నారు, తం దుర్దర్శం తం ఆత్మానం తం దేవం. ఇక్కడ దేవం ఉంది కదా, అక్కడ తం ఉంది కదా. తం దేవం ఆత్మానం దుర్దర్శం అంటే దుఃఖేన దర్శనం, దుర్దర్శనం. అది దుఃఖేన అంటే కష్టము ద్వారా, పరిశ్రమ. ఆయన చెప్పాడు కదా భగవద్గీతలో, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చిత్తసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిరవా. అందుకని చెప్పాడు, అవ్యక్తమైనటువంటి ఆత్మయందు ఆసక్తమైన చిత్తము గలవారికి క్లేశ అధికతర అన్నాడు. ఏమిటి, గొప్ప క్లేశం. అంతేగాని పొందదగినది కాదని చెప్పలేదు. పొందదగినది కాదంటే ఈ శాస్త్రాన్ని మళ్ళీ దండగా. అందుకని ఇప్పుడు మనకి ఏ శాస్త్రమైనా చెప్పినవన్నీ ఫ్యాక్టరీలు కానీ అనేక రకరకాల గనులు కానీ తయారు చేయడం కానీ అన్ని విషయాలు రాసి ఉంటాయి. ఆ ప్రకారంగా చేస్తే ఆ స్థితిని పొందుతాం, ఈ ప్రకారంగా చేస్తే ఈ స్థితిని మనం పొందుతాం. అయితే ఆ చేయడంలో తేడాలు అంతే. ఏమి ఎలా చెప్పారు, ఆ పాలు ఉండాలి. ఇప్పుడు మట్టి కొండ చేయడానికి మట్టి ఉండాలా, నీళ్లు ఉండాలని శుభ్రంగా ఇంత మట్టి పెట్టి 4 కొండ నీళ్ళు వేస్తే కొండ తయారవుతుందా? కాదు. కాబట్టి ఇది మనము ఈ విధముగా ఏ విధంగా చేస్తే ఆ విధంగా తయారు చెప్తున్నారు దర్శనం. దుర్దర్శ అంటే ఏమిటి, అతి సూక్ష్మత్వ. ఎందుకు దుర్దర్శనం అన్నాడంటే, దర్శించడానికి కష్టం అంటే, ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఎవరికైనా ఇది కష్టమా దర్శించడానికి? ఇది ఎవరికి కష్టంలే, అందరూ చూసి చెప్పిస్తారు. ఎందుకంటే స్థూలముగా ఉండి చేత ఇది అందరూ చూసి చెప్తారు. ఇప్పుడు చెప్తున్నారు, అది అతి సూక్ష్మత్వాత్ దుర్దర్శ అంటున్నారు భాష్యకారుడు. చాలా సూక్ష్మమైన చేత అది దర్శించడానికి కష్టం. దర్శనం అంటే ఏమిటి, ప్రత్యక్షం చేసుకోవడం కదా. ప్రత్యక్షం ఎప్పుడు చేసుకుంటాము, ఆలోకం ఉండాలి, ఉద్భూత స్వరూపమే ఉండాలి, మహత్పరిమాణమై ఉండాలి. అంటే పెద్దగా ఉండాలి, ప్రకాశం ఉండాలి, అది విశాలంగా ఉంటే అప్పుడు దాన్ని చక్కగా తెలుసుకుంటాం. ఇది సూక్ష్మం కాబట్టి కాస్త కష్టం. అది గూఢం గహనం అనుప్రవిష్టం. అందుచేత చెప్తూ ఉన్నారు, ఇది గూఢం. గూఢం అంటే గహనం, అందుకని అనుప్రవిష్టం, ఇందులో ప్రవేశించడానికి చాలా గూఢమైంది ఇది. అయితే ఎవరికిది, ప్రాకృత విషయ వికార విజ్ఞానై ప్రచ్ఛన్నం. అది ఈ గూఢమైంది కప్పబడుతుంది. ఎవరికి కప్పబడుతుందంటే ప్రాకృతి విషయ వికార విజ్ఞానై, ప్రకృతి సంబంధ విషయములయందు వికారములు పొంది వాటి యొక్క అనుభవ జ్ఞానం, విజ్ఞానం అంటే ఆ అనుభవ జ్ఞానము ద్వారా ఉన్నవారికి ఇది ప్రచ్ఛన్నం, అంటే ఆచ్ఛాదన కప్పబడి ఉంది. వారికి ఇది గూఢం. గూఢం అంటే వారికి ఇది గూఢం. ఎందుకంటే ప్రకృతికి సంబంధమైన విషయములతో, దానికి సంబంధమైన విజ్ఞానముతో, అంటే ప్రాకృతిక విషయ అనుభవ జ్ఞానముతో ఉన్నాడు కాబట్టి ఇది ఆచ్ఛాదన అయిపోయాయి. అందుకే అతనికి కష్టం అంటున్నారు. గూఢం అతనికి ఇది ఏమి చాలా గోపనీయమైంది, లోతైనది. ఇంకేమిటి, గుహాహితం. గుహాహితం అంటే గుహయందు స్థితం. అది
గుహ అహితం అంటే ఏంటి? గుహ యందు స్థితమైనటువంటిది అది అనమాట. ఏ గుహ? గుహాయాం బుద్ధౌ అని చెప్పారు. ఏమిటంటే బుద్ధి గుహ. బుద్ధి గుహ అంటే ఏంటి? అంతఃకరణం. అది మన హృదయాకాశం ఉన్నటువంటి అంతఃకరణంలో స్థితం. తత్ర ఉపలభ్యమానత్వ. ఎక్కడ ఉపలభ్యమవుతుందంటే ఇది అంతటా వ్యాపించినా మన హృదయాకాశములో అక్కడ ఉపలభ్యం పొందదగినది. అందుకని గురువుగారు చెప్పినప్పుడు నువ్వు హృదయంలో పెట్టుకోవయ్యా దృష్టినే ఏమే అని చెప్తారు. అందుకని ఇక్కడ అక్కడక్కడ ఉపలభ్యమానటువంటి. ఎందుకు అక్కడంటే సాక్షి ఉంది కదా మనకి ప్రమాణం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఏం చెప్పాడు? హృదయ కమలములో, సమస్త భూతముల యొక్క హృదయ కమలములో ఈశ్వరుడు ఉంటున్నాడు అన్నమాట. సమస్తమైనటువంటి ఏమి హృదయ కమలంలో ఉంటున్నాడని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎక్కడ దొరికినట్టు మనం చెప్పండి? హృదయ కమలం. అయితే దాన్నే చెప్తూ ఉన్నారనమాట. ఈ విధముగా మనకి ఈ విధమైనటువంటి స్థితిని కల్పించడానికి ఎలా ఎక్కడున్నది అంటే రోజు మన మంత్రపుష్పం చదువుతుంటాం. చాలామంది జ్ఞాపకం కూడా ఉంటారు. ఏమి? మంత్రపుష్పం. అందులో మంత్రపుష్పం చదివితే అది వేదం కదా. అంటే ఆ మంత్రపుష్పంలో ఏముందో అర్థం చదువుతున్నాం కదా. అంటే ఇప్పుడు ఏదైతే ఈ కఠోపనిషత్తులో మనకి గుహ ఉంటున్నాడో, ఎక్కడున్నాడో ప్రమాణం భగవద్గీత చెప్పింది హృదయంలో ఉన్నాడు. అది కూడా చెప్తుంది. పద్మకోశ ప్రతీకాశకం హృదయంచాప్యధోముఖం అధో నిష్ట్యావితస్యాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతగం శిలాభిస్తు లంభత్వా కోశ సన్నిభం. తర్వాత తస్యాంతే సుశ్రిగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్ని అనీయోర్ధ్వా వ్యవస్థితి నీలతోయత మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర నీవారశోకవత్వన్వి పీతాభా స్వస్త్యనూపుమా తస్య ఆశిఖాయా మధ్యే పరమ ఆత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వర. ఇదంతా దేని వర్ణన? మనం చదువుతున్నాం. ఆ భావనతో చేస్తే ఆత్మ సాక్షాత్కారం అక్కడే కరిగిపోతుంది మంత్రపుష్పంలోనే. అందుకని చెప్తున్నారు పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం. మనకి ఈ హృదయాకాశంలో ఎందుకంటే అక్కడ ఉన్నాడు, అక్కడ ఉపలభ్యత చెప్తే అక్కడ అష్టదళములతో కూడినటువంటి ఒక పద్మం ఉంటుందట ఇక్కడ హృదయములు. అందుకనే చూసారా లింగాష్టకం చదివినప్పుడు ఒక వాక్యం వస్తుంది, గుర్తుందా? అష్టదలో పరివేష్టిత లింగం ఉందా? అంటే ఏమిటి? ఎక్కడున్నాడంటే హృదయాకాశములో అష్టదళములతో పరివేష్టితం అంటే చుట్టూ ఉంటూ ఆ మధ్యలో విరాజమని ఉన్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు అది ఎలా ఉంటే పద్మకోశ ప్రతీకాశం. పద్మం అంటే అదే కదా. ఇప్పుడు అష్టదళములతో కూడా పద్మమే అంటాం కదా. అష్టదళం అంటే పద్మమేది 8 రేకులతో ఉంటుంది పద్మం. అందుకని అష్టదళం అన్నారు. ఇక్కడేం చెప్పారు? పద్మకోశ ప్రతీకాశం. పద్మకోశం అనమాట. కోశం అంటే ఏంటి? మనకి ఆ ఏదైతే సామాను పెట్టుకుంటామో దాన్ని ఏమంటారు? కోశం అంటారు. కత్తి పెట్టుకుంటాం వరలో, ఇదేమంటాం? కోశం అంటాం. అలాగే ఇప్పుడు భగవంతుడు అక్కడ ఉంటున్నాడు అనమాట. అందుకని అక్కడుండి హృదయంలో ఉండి అర్థం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడుండి? అపి అధోముఖం. ఈ పద్మం అక్కడ ఉంటూ అది ఏం చేస్తుందంటే అధోముఖంగా ముగిలించి ఉంటుందట. అధోముఖం అధోనిష్ట్వా వితస్యాంతే. వితస్య అంటే ఏంటి? నానా విధములుగా ఇటు అటు అటు ఇటు ఉంటుందన్నమాట. అనేక రకరకాలుగా ఉంచి అన్ని ప్రకారములుగా 4 పక్కల కూడా వితరణం అవుతుంది. అది అందుకు వితస్య అంటే ఎక్కడిది దానికి సంబంధం అంటే నాభ్యాం ఉపరి తిష్టతి. ఈ నాభి ఉంది, ఈ పద్మదళ ముఖము ఆ నాభి దగ్గర వరకు ఉండి అక్కడ నాభి కొంచెం పైన ఇక్కడి నుంచి ఏలబడి ఆ పద్మం ఉంటుంది. అది
నాభ్యాముపరి తిష్టతి. ఇక జ్వాలమాల కులంభాతి, అలా ఉండాలి. ఖాళీ ఉంటుందా? జ్వాలమాల, మాల అంటే ఏంటి? ఆ మాల ఏ విధంగా అయితే ఉంటుందో జ్వాల ఆ మాలాకారంగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అది జ్వాలమాల కులం. ఏమి? ఆకులం. జ్వాలమాలం ఆకులం అంటే ఆకులం వ్యాకులం. వ్యాకులం అంటే పరిసప్తం పరిపరి విధాలుగా వ్యాపించి భాతి ప్రకాశిస్తుంది. జ్వాలమాల కులం భాతి విశ్వస్యాయతనం మహతు. ఈ సమస్త విశ్వానికి స్థానం అది గొప్పది. అక్కడ జంక్షన్ అనమాట. ఇదేంటి? ఎలాగైతే మనకు అన్ని రోడ్లకి జంక్షన్ ఉంటాయో ఈ నాయబంద ఈ పైకి పోవడానికి కింద పోవడానికి ఈ 72,000 నాడులకి మధ్య భాగం జంక్షన్ అనమాట అది. అందుకని విశ్వస్యాయతనం మహతు సంతతగం శిలాభిస్తు లంబత్య ఆకోశ సన్నిభం. అలా అక్కడ ఏమిటి? శిలాభిహి. శిల అంటే ఏమిటి? కఠినమైన రాళ్ళు ఉంటాయి కదా. ఈ విధముగా అక్కడ ఉండి అక్కడేంటి? లంబత్య అంటే కిందకు చక్కగా వేలబడి కోశ సన్నిభం కోశగా ఉండి తస్యాంతే దాని యొక్క మధ్యలో సుశిరగం అంటే రంధ్రం. సుశిరగం అంటే ఏమిటి? రంధ్రం. తస్యాంతే సుశిరగం సూక్ష్మం. సూక్ష్మమైన రంధ్రం ఉంటుందట. ఎక్కడ? మనకున్నటువంటి నాళిలో వెళ్తున్నటువంటి తామరతూడులా ఉంటుంది. ఆ తామరతూడులో సూక్ష్మమైన రంధ్రం ఉంటుందట. చాలా సూక్ష్మమైన రంధ్రం. అందుకు చెప్తున్నాడు తస్యాంతి సుశిరేగం సూక్ష్మం. ఆ రంధ్రం ఉండి తస్మిన్ మధ్యే ప్రతిష్ఠితం. అది దాని మధ్యలోనే ప్రతిష్ఠపడి ఉంది. తర్వాత ఏమని చెప్పండి? తస్మిన్ మధ్యే ప్రతిష్ఠితం. తస్య మధ్యే ఏముంది? వన్ని శిఖ. ఎలాగైతే ఆ మధ్యలో దీపం పెట్టినప్పుడు శిఖ ప్రజ్వలిస్తూ చివరిలో చన్నంగా ఉంటుందో దాని తస్య మధ్యే వన్ని శిఖ. అది ఏమిటి? అనియోర్ధ్వా వ్యవస్థిత అణు. అదేమిటి? ఆ శిఖ ఏమో పెద్దగా ఉండదు, ఉన్నదే అంత తక్కువ. అందులో ఇది ఉంటుంది. అనియోర్ధ్వ అణువుగా ఉండి ఊర్ధ్వ ప్రకాశిత. మనకి వెళ్ళిన ఉన్నది అది కిందకు ఉండదు. ఆ దారం కిందకున్న ముక్కలు ఉన్నా ఆ రంధ్రం నుంచి ఊర్ధ్వ ప్రకాశిత. ఎప్పుడు కూడా అగ్ని కిందకి ఎప్పుడు ఉండదు. మనం ముట్టిస్తున్న కొద్ది పైకే పోతుంటుంది కానీ ఏమి వాళ్ళు ఉంటుందా? ఉండదు. ఎక్కడే అగ్ని ఏ కాలం వైపు అగ్ని తగలబెట్టినా దాన్ని ఏమవుతుంది? శిఖర ఊర్ధ్వానికి పోతాయి. అలాగే అనియోర్ధ్వ వ్యవస్థిత నీల తోయద మధ్యస్థ. అది ఎలా ఉంటుందంటే ఆ తోయదం అంటే మేఘం. నీలిరంగు మేఘం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ కాంతి ఉంటుందట. నీల తోయద మధ్యస్థుండి ఇంకో కాంతి, అందులో ఇంకో కాంతి వస్తుందట. పీతాభా స్వస్తి అనుపమ. పీత రంగు ఉంటుంది కదా, పీతాంబర పసుపు రంగు, ఆ విధమైనటువంటి రంగుగా ఉంటుందట. అందుకే కొంతమంది సాధన చేసిన అనేక రంగులు కనబడుతూ ఉంటారంటే ఆ సూక్ష్మంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కనబడుతూ ఉంటుంటాయి. కొంత లోనకి వెళ్తే ఇవే ఉండవు. మళ్ళీ పీతాభా స్వస్తి అనుపమ తస్య మధ్యే ఏమి? పీతాభా స్వస్తి అనుపమ తస్యాం శిఖాయాం మధ్యే. అది ఆ శిఖ వెళ్తున్న ఆ మధ్యలో పరమాత్మ వ్యవస్థిత. అదే అన్నమాట. అక్కడ ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడంటే ఏమి? నాభ్యామ ప్రతిష్ఠితి. ఉదయంలో దొరుకుతున్నాడంటే చెప్పింది, వేదం చెప్పింది కదా. ఇప్పుడు నమ్మద్దా మరి? శృతి ప్రమాణం కదా. పరమాత్మ వ్యవస్థిత అది. కాబట్టి ఆ పరమాత్మ ఇప్పుడు మనం యోగము ద్వారా ఎవరైతే తెలిసినా తెలియకపోయినా ధ్యానం చేస్తూ ఉంటుంటే ప్రతి వారికి ఉండాలని ఏమి దానంతరే అది లేపండి, లేపకపోవండి. ప్రత్యేకమైన సాధన చేసినా చేయకపోయినా ఎవరు ధ్యానం చేస్తూ ఉంటారో వారికి కుండలని వికసిస్తారు. అంటే పావు గంట 15 నిమిషాలు కూర్చుండి వికసించమంటే వికసించదు. అర్థమైందా? కనీసం ఒక 3 గంటలు కూర్చోవాలి. అలాగ అభ్యాసం చేస్తే అలవాటు పడిపోతుంది. కనీసం గంట అయినా కూర్చుంటే కదలిక ఎక్కడ కదులుతుందో తెలుస్తుంది. అందుకు ఏది తెలిసినా తెలియకపోతే దాని మీద మనకి అది తెలిస్తే ఏమీ మోక్షం రాలేదు. అర్థమైందా? ఆ దానితో మనకి ఏకాగ్రత కలగాలి అంతే. అది కలిగేటప్పుడు వికసిస్తుంది అంతే. కష్టపడి చేయక్కర్లేదు. మన ధ్యానంలో లీనమైపోతే అది వికసిస్తుంది, ఆ ప్రకాశం వస్తుంది. అప్పుడు అది ఏంటంటే దీనికి రంధ్రం ఉంది ఇక్కడ వెనక పక్క దండే అవిడిదండి. అప్పుడు ఇదేమవుతుంది? వికసించినప్పుడు ఆ వెనక మూలంగా ఇడా పింగళ 2 ఉంటే సుషుమ్నా నాడి అందుకు ప్రవేశిస్తుంది. ఇంకేమి లేదు.
అది బ్రహ్మదండి ద్వారా పైకి వస్తుంది అనమాట. పైకి వచ్చి సుషుమ్నా నాడి ఎప్పుడు పైకి వచ్చిందో సకలమైన వాసనలు కూడా ఇంక రావు. కోరి మనం ప్రయత్నం చేసినా రాదు, అది కోరి ప్రయత్నం చేసినా రాదు. నిద్ర మత్తు ఇచ్చిన వాడు ఎలాగైతే ఇంక ఏది పెట్టినా ఏమి అక్కడ ఒక రికార్డు పెట్టినా సరే ఏమి సోమవారం ఉపన్యాసం చెప్తూనే ఉంటారు. మాకు అధిష్టాన మందిరుడు ఆ ఉపన్యాసం వింటూ ఉన్నా బ్రహ్మాండం తూగుతూనే ఉంటారు. చాలామంది చూస్తాం. అంటే అర్థం ఏంటి, అది ఆ నీకు చెప్పడం ఏంటంటే అది ఆ నిద్ర వచ్చినప్పుడు ఎలాగైతే ఈ మైకా కూడా పనిచేయదు. మామూలు ఎప్పుడు కొంచెం చప్పుడు ఇచ్చాడే అలర్ పెడుతున్నారంట. ఆ విధముగా ఎప్పుడైతే ఈ కుండలని ప్రవేశం పైకి పోతూ ఉందో అప్పుడేంటి చల్లగా చక్కగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అది అందుకని చెప్తున్నాడు. ఆ యొక్క పరమాత్మ ఏమంటారు, అతడే స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర, అతడే కదా. స బ్రహ్మ స శివ స హరిసేంద్ర సో అక్షర పరమస్వరాట్. అదే పరమ ఉత్కృష్టమైనటువంటి స్వరాట్, సామ్రాజ్యాధిపతి అనమాట. అది అతడేనమాట. అందుకు అతను ఏ విధంగా పిలిచినా పర్వాలే. అందుకే రాముడిని కొలవండి, కృష్ణుని కొలవండి, దేన్ని మనం కొలుచుకున్నా మనకు పర్వాలేదు. ఇవందరూ ఇంతవరకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం ఉండవు. అదేనా సాగరే గతి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏమి కాబట్టి ఆకాశం నీరు పడింది. ఆ పడే నీరు మేమంటే కాశీ దగ్గర ఆ నీరు పడుతుంటే గంగానది అంటాం. అర్థమైందా? ఆ విధంగా మనము అదే రాజమండ్రిలో పెడితే ఏమంటాం, గోదావరి అండి. కృష్ణాలో పెడితే కృష్ణ అంటాం. విజయవాడలో పెడితే అది అలహాబాదులో 2 పాయలు ఉంటాయి. అటు పెడితే యమునా నది అయిపోయాయి, ఇటు పెడితే గంగా నది అయిపోయాయి, మధ్యలో పెడితే సరస్వతి నది అయిపోయాయి. ఇప్పుడు ఆకాశం నుంచి ఎంతవరకు అయితే వర్షం కింద పడలేదో ఆ వర్షానికి నామంగా రూపంగా ఉన్నాయా? నామము లేదు, రూపము లేదు. అది కింద పడిన తర్వాత వచ్చింది, దానికి నామము వచ్చింది, రూపం వచ్చింది. అదే ఇది యమునా నది పడితే నల్లగా ఉంది నీరు. ఏమి యమునా నది అంటాం. మళ్ళీ ఎంతవరకు ఇవన్నీ కూడా సముద్రంలో కలిసిపోయిన తరువాత నామము లేదు, రూపము లేదు. ఈ గంగా తీపిపోతుంది, ఆ యమున చేదు పోతుంది, అన్నీ కలిసి ఉప్పు అయిపోతుంది. అర్థమైందే? అక్కడ పట్టుకుని సముద్రంలో పోయిన తర్వాత నామరూపాలు ఏమీ లేవు. అయితే మధ్యలో ఉన్నాయి. ఇవి సత్యమా? అక్కడే ఉండిపోతున్నాయా? మధ్యలో ఇవన్నీ ఉన్నాయి కదా, నామరూపాలు ఇచ్చాయి. అక్కడే కృష్ణ విజయవాడ ఉంటుందా, గోదావరి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇవన్నీ మధ్యలో ఉన్నట్టు ఉన్నా ఇవి మాత్రము శాశ్వతంగా ఉన్నవి కావు. అలాగే మనం పుట్టకముందు మనకు పేరు లేదు, మనం పోయిన తర్వాత మనకు పేరు లేదు. మధ్యలో ఆ నది ప్రవహించదని చెప్పి దాని పేరు ఎలా ఉందో ఈ జీవనయాత్రలో మధ్యలో రామయ్య, కృష్ణయ్య, అల్లయ్య, పుల్లయ్య ఈ పేర్లు ఉన్నాయి. కాబట్టి ఈ నామరూపాలు కూడా శాశ్వతము కాదు. అందుకని ఏ నామం పెట్టుకొని ఏ దేవుణ్ణి మాత్రం పూజించడం తప్పులేదు. అర్థమైందా? ఏ నామాన్ని పెట్టుకొని ఏ దేవుడికి తప్పులేదు. ఎందుకంటే ఆ సముద్రం కలిగినంత వరకే. ఆ ఉదయ గుహలో మనం డీప్గా ప్రవేశించామంటే అక్కడి నామం రూపము ఏపాటు ఉన్నా సరే వెళ్ళదు. ఏమి ఇప్పుడు చిన్న రంధ్రంలో ఏమి చుక్కలు పోస్తూ ఉన్నాం, అందులో చింతాకు పడితే చుక్కబోతుందా? పోదు. అక్కడికి వెళ్ళేసరికి కొమ్మలన్నీ ఏదైనా ఒక ఫ్యాక్టరీలో పెట్టేటప్పుడు చెట్లు పెట్టిస్తే ఏమవుతుంది? కొమ్మలు కొట్టాలి. ఆ లోనకి వెళ్ళినప్పుడు ఈ కొమ్మలు పనికిరావు. అంతవరకు ఏ కొమ్మలు ఎక్కడున్నా పర్వాలేదు, కొమ్మలన్నీ కటింగ్ చేసి ఒక్కటే లోనపోతుంది. అలాగనే అనేక రకరకాల నామరూపాలతో దేవతలు ఎవరున్నారో ఈ కొమ్మలన్నీ కటింగ్ చేసి ఆ నామరూపాలకు ఆధారమైనటువంటి ఆత్మ ఒక్కటే అందులో ప్రవేశం. అందుకని అంతవరకు అందరినీ ప్రేమించవచ్చు, అందరినీ చూడొచ్చు. ఎవరిని వద్దని మనకు పనే ఉంది. ఇది శాశ్వతమైతే కదా, ఇదేమో అశాశ్వతం కదా ఈ నామరూపాలు. ఇది నామరూపం ఏమన్నారు? జగత్. నామరూపమే కదా జగత్తు. అందుకని నామము రూపం జగత్తు, ఆ జగత్తు మిథ్య అన్నారు. ప్రతి వస్తువు నామము రూపమే ఉంది. ఈ టేప్ రికార్డు ఎలా ఉంది? నల్లగా ఉంది, టేప్ రికార్డు అన్నాం. ఇదేమో ఎర్రగా ఉంది, క్యాసెట్ అన్నాం. అన్నీ నామమే. అలా మనము నామరూపాలే. అందుకోసం చెప్తూ ఉన్నాడు, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. అందుకని గహ్వరి ఇష్టం. గహ్వరే అంటే విషమే. విషమే అనేకానార్థ సంకటే. గహ్వరం అంటే ఏంటి? లోతుగా ఉంటాయి, విషమస్థితి అనమాట. ఆ మార్గం తెలుసుకోవడానికి కూడా మనకు వీలు పడదు.
అందుకని అనేక సంకటాల స్థితి అన్నమాట. అటువంటిది గహ్వరేష్ అది యత ఏవం గూఢం అణుప్రవిష్ట గుహా అహిత ఆశ్రిత గహ్వరేష్ట అత దుర్దర్శ తం పురాణం. పురాణం అంటే పురాతనం. పురాణం అంటే ఏమిటి? పురాతనం. ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు, అందుకే అనాది అన్నారు. ఎప్పటి నుంచో ఎవరు చెప్పగలరు? ఇప్పుడు మనం చెప్పగలమా? మన తాతలు ఎంతమందో? ఏ తాత నుంచి మనం వచ్చాము కాదు. మనకు 10వ తాత ఎవడో తెలుసా? ఎవరు తెలియదు. 3-3 తాతలు గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఆ పిండ ప్రధానప్పుడు బ్రాహ్మణుడు అడుగుతాడు, ఏమి ఎవరయ్యా నీ నాయన నాయన నాన్న, ఏమి మీ తండ్రి మీ తాత ముత్తాత, ఈ 3 మాత్రం గుర్తుపెట్టుకొని ఇంటి దగ్గర ఇస్తారు మర్చిపోకని చీట్లో రాసి. ఇంకా ఆ 3తో పోయింది. అక్కడ మర్చిపోయాడు ఒక ఆయన వచ్చి నన్ను అడిగితే ఏం చెప్తాను, ఏదో చెప్పాడు అన్న ఆవిడతో ఫోన్ చేసేస్తాను అంటారు. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఫోన్కి వెళ్ళి ఆ ఫోన్ చేసి రాసుకొని చెప్పాడు. ఇచ్చి ఎక్కడ పారేశాడు. కాబట్టి ఈ 3 జ్ఞాపకం మనకి. కాబట్టి ఇంకా భగవంతుడు ఎప్పుడంటే ఏం చెబుతాం? అది ఎవరికన్నా ముందంటే ఏం చెప్పలేము. ఆయన మొట్టమొదటి వాడు. చెట్టు ముందా విత్తు ముందా అంటే ఈ సమస్య తెగదు. చెట్టు అయినా ఉండాలి, విత్తు అయినా ఉండాలి. చెట్టు లేకపోతే విత్తు రాదు, విత్తు లేకపోతే చెట్టు ఉండదు. కాబట్టి యత పురాతనం అధ్యాత్మయోగాదిగమేన విషయేభ్య ప్రతి సంహృత్య చేతస ఆత్మని సమాధానం. అధ్యాత్మయోగ తస్య అధిగమేన మత్వా దేవాత్మానం ధీర అర్షశోకౌ ఆత్మనః ఉత్కర్షం అపకర్షం అభావ జరతి. కాబట్టి ఏదైతే మనము శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుల ద్వారా మనం చక్కటి ఉపదేశాన్ని పొంది ఆ తత్వంలో అన్వేషిస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తూ ఉంటుంటే కొంతకాలానికి అవధైనటువంటి ఆ దేవత్వాన్ని తెలుసుకుని శోకము మోహము దాటిపోతుంది. చెప్తున్న హర్షం అంటే ఏంటి? ఉత్కర్ష. ఏం తరువాత శోకం అంటే ఏంటి? అపకర్ష. ఉత్కర్ష అంటే ఉత్తమమే పైకి వెళ్ళడం, అపకర్ష నిలిచి రావడం. ఈ రెండింటి ఎందు సమాన బుద్ధి కలిగి అతిగచ్చతి ఆ తత్వాన్ని పొందుతూ ఉన్నాడు అని మనకు చెప్పారు. కాబట్టి అటువంటి తత్వాన్ని ఆ యొక్క గురుదేవులు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చి సదా రక్షించదని కాక. ఓం. ప్రియాత్మ బంధువులారా, శ్రీ శంకరాచార్య భాష్య సహిత కఠోపనిషత్ ప్రథమాధ్యాయము ద్వితీయ వల్లి. నచికేతుడు యమధర్మరాజుని అడిగిన ప్రశ్న ఏమిటి? ఈ శరీరము విడిచిపెట్టిన తరువాత ఆత్మ ఉందని, అది ఇంకొక శరీరంతో సంబంధం పడుతుందని అంటారు కొంతమంది, లేదని కొంతమంది అంటారు. కాబట్టి ఆ విషయాన్ని నాకు చక్కగా తెలుపుకోలేను అన్నాడు. సరే, దానికోసం యోగ్యుడు అవునా కాదని నానా విధముగా ప్రయత్నాలు చేస్తూ అనేక ప్రలోభాలను పుట్టించాడు. కానీ అవన్నీ నాకు ఎందుకంటే అనిత్యత్వాత్, అవి ఒక నీతికి లోబడి ఉన్నాయి కానీ నీతికి అతిక్రమించి లేవు. అంటే క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. అందుచేత అవి నీ దగ్గరే పెట్టుకో, నాకు కావలసింది ఇదే కావాలన్నాడు. దానిని నచికేతుడిని చక్కగా అనుకున్నాడు. ఎందుకు అంటే ఏ ప్రలోభాలకి లోబడక ఏదైతే తత్వం ఉందో ఆ తత్వాన్నే పొందాలన్నటువంటి జిజ్ఞాస కలిగినటువంటి శిష్యుడు ఇలాంటి వాళ్ళు నాకు దొరకడం కూడా చాలా అరుదు అని అతని నోటితోనే అన్నాడు అని 13వ శ్లోకం. ఏతచ్ఛ్రుత్వా సంపరిగృహ్య మత్యః ప్రవృహ్య ధర్మ్యమనుమేతమాప్య సమోదతే మోదనీయగం హి లబ్ధా వివృతగం సద్మనచికేతసం మన్యే ఏతచ్ఛ్రుత్వా సంపరిగృహ్య మత్యః
ప్రవృహ్య ధర్మ్యమనుమేతమాప్య సమోదతే మోదనీయగం హి లబ్ధ్వా వివృతగం సద్మనచికేత సమ్మన్యే. మర్త్యః పదవిభాగం ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యం అనుం ఏతం ఆప్య సహ మోదతే మోదనీయగం హి లబ్ధ్వా వివృతగం సద్మ నచికేతసం మన్యే. ఇది పదవీ భాగం. మర్త్యః అన్వయంలో మర్త్యః మొట్టమొదట. మర్త్యః అంటే మరణ ధర్మశీలుడే మర్త్యః. ఆ వాక్యంలోనే ఆయన మరణ ధర్మశీలుడే మర్త్యః. కాబట్టి అటువంటి ఎవరికైతే మరణధర్మం ఉందో వారు మర్త్యులు. అందుకని మర్త్యః మనుష్యుడు ఏతత్ శ్రుత్వా. ఏతత్ అంటేమి మొట్టమొదటి మనం చెప్పి ఉన్నారు, ఈ ఆత్మతత్వం చాలా గొప్పది, ఇది దుఃఖము చేత కూడా పొందదగినది, పొందడానికి దుఃఖము చేత పొందదగినది కానీ సులువుగా పొందదగినది కాదు అని. అటువంటి ఏతత్ ఆత్మతత్వమును శ్రుత్వా. శ్రుత్వా అంటేమి విని. ఎవరైతే మనుష్యుడు మొట్టమొదట మర్త్యః మనుష్యుడు ఏతత్ ఏతత్ అంటే ఈ ఆత్మధర్మమును, ఈ ఆత్మతత్వమును, ఈ ఆత్మ యొక్క యాథార్థ్యత్వమును శ్రుత్వా చక్కగా శ్రవణము చేసి సంపరిగృహ్య. అది సమ్యక్ పరిగృహ్య అంటే ఏమిటి? ఆత్మతత్వాన్ని చక్కగా గ్రహణం చేయడం. అది అనమాట సంపరిగృహ్య అంటే ఆత్మతత్వాన్ని చక్కగా గ్రహణం చేయడం. అది చేసిన తర్వాత ఏమిటి? ప్రవృహ్య. ప్రవృహ్య అంటే ఏంటి? విడదీయడం అంటే పృథక్ చేయడం. పృథక్ అంటే దేని నుంచి పృథక్ చేయడం? దేహాది సంఘాతము నుండి, దేహము ఇంద్రియములు వాటి యొక్క సంఘాతము నుండి ఆత్మ ప్రత్యేకంగా ఉన్నది అన్నటువంటి జ్ఞానముతో ఆత్మను విడదీసి, అది ప్రవృహ్య అంటే ఆత్మను దేహాది సంఘాతము నుండి పృథక్ అంటే వేరు చేసి. ఇప్పుడు వేరు చేసి అంటే దేహాది సంఘాతంతో కలిసిది లేదు. కలిసి ఉంటే ఎప్పుడూ దేహములకు వియోగము కలగకూడదు. అది కలిసి ఉండడం లేదే కాబట్టి ఒక్కొక్క సమయంలో దేహానికి వియోగం వస్తుంది, దాని అంతా పోతుంది. అందుకని ప్రవృహ్య వేరు చేసి ధర్మ్యం అణు. అది ధర్మ్యం అణు ఏతం. ధర్మ్యం అంటే ఏంటి? ధర్మము అంటే ఏమి? నాశరహితమైనటువంటిది. అంటే ఒకటి ధర్మమే అని దానికి రెండు అర్థాలు. వేద విహిత కర్మ ధర్మం అనుకుంటున్నాం. ఇక్కడ ధర్మం అంటే ఏంటి? ధరతి లోకాన్ ఇది ధర్మ. అది అనమాట. ధరతి లోకాన్ ఇది ధర్మ. సమస్త లోకములను ఎవరైతే ధరిస్తూ ఉన్నారో అతడు ధర్మస్వరూపుడు. అది అందుకే ధారణాత్ ఇది ధర్మ వ్యుత్పత్తి. అంటే ధరించిన చేత ఏం ధరించాడు? లోకములంతటినీ కూడా ఎలాగైతే దారమునందు మనులు కృచ్చపడి ఉన్నావో ఇతని యందు సమస్త లోకములు కూడా ఉన్నాయి. కాబట్టి సమస్త లోకములు ఉన్నాయి కాబట్టి తను ధరించాడు కాబట్టి ధరతీతి ధర్మ. అటువంటి ధర్మ్యం అది ఎలాంటిది? అణు అంటే సూక్ష్మమైన వస్తువు. అటువంటి దానిని ఏతం దీనిని ఏమిటి? అణువైనటువంటిది, సమస్త లోకాన్ని ధరించినటువంటిది, సమస్తానికి ఆధారభూతమైనటువంటిది అన్నీ ప్రాప్య పొంది అంటే చక్కగా తెలుసుకొని పొందడం అంటే ఏమిటి? అదేమో గ్రామం కాదు, ఊరు కాదు, వస్తువు కాదు కదా. అందుకు దానిని చక్కగా తెలుసుకొని మోదనీయగం హి లబ్ధ్వా సహ మోదతే. అది మోదనీయగం. మోదనీయగం అంటే ఏమిటి? ఆనందించడానికి యోగ్యమైనటువంటి స్వరూపాన్ని లబ్ధ్వా. ఏదైతే మోదనం అంటే ఆనందం, ఆనందించడానికి
యోగ్యమైనటువంటి వస్తువుని లబ్ధ్వా అంటే పొంది సహా ఎవడైతే ఈ ప్రయత్నం చేస్తున్నాడో అతడు మోదతే అంటే చక్కగా సంతోషాన్ని పొందుతూ ఉన్నాడు. ఏమి ఇంకా అతనికి ఏమి పొందదగినది పొందాడు కాబట్టి తృప్తి కలిగింది. ఎవరైతే పొందదగినది పొందారో తృప్తి కలుగుతారా? ఇప్పుడు మనకు వ్యాపారం చేసినా వ్యవహారం చేసినా ఏ వస్తువునైతే మనం పొందదగినదో ఆ వస్తువును మనం పొందితే ఏమి అప్పుడు తృప్తి ఉంటుంది. అలాగనే ఆత్మ విషయంలో కూడా ఏ తత్వాన్నైతే మనము పొందాలనుకుంటున్నామో అంటే మోదనీయగం అంటే సంతోషింపడానికి అంటే సంతోషించడానికి తగిన వస్తువు ఏది సంతోషము నిన్నే అనుకున్నా మధ్యాహ్నం సంతోషాత్ అనుత్తమ లాభ